కాపాడటానికి దేవుడంట అబ్రహాం ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఆ రోజు లోతు కాపాడబడ్డాడంటే అబ్రహాము యొక్క విజ్ఞాపన. చెప్పండి, మళ్ళీ చెప్పండి. అబ్రహాము ప్రార్థన లోతు ప్రాణాన్ని కాపాడింది. అబ్రహాము చేసిన ప్రార్థన ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నేను చెప్తున్న మాట, మీ ఇల్లు కాపాడబడుతూ ఉందంటే, మీ బిడ్డలు క్షేమకరంగా ఉన్నారు అంటే, మీ ఇంట్లో మీకోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే మీ కుటుంబం కోసం దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే మీ కుటుంబం కోసం సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. మీకోసం ఎవరో మీ ఆత్మీయులు బంధువులు ఎవరో ఆత్మ సంబంధులైన వారు ఎవరో మీకోసం ప్రార్థన. ఆ ప్రార్థన మీ ఇంటి చుట్టూ అగ్ని కంచె. ఒక యోబు ప్రార్థన ఆ ఇంటి చుట్టూ అగ్ని కంచె వేయబడిందంట. మనం గమనించుకుంటే దేవుడు కూడా అబ్రహాం గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు, కానీ బిడ్డల గురించి భార్య గురించి అంత స్పష్టంగా ఏమీ చెప్పలా. అంటే పాపంలో ఉన్నారా అలాగేం చెప్పలా. అలా అని చెప్పి యోబు లాంటి ప్రార్థన కలిగి ఉంది అది చెప్పలా. బాగా ఉన్నట్టు చెప్పలేదు, బాగా లేనట్టు కూడా చెప్పలేదు. కానీ అబ్రహాంకు దేవుడికి బాగా నచ్చిన ప్రార్థన ఎవరిదంటే, భక్తి ఎవరిదంటే, యథార్థత ఎవరిదంటే యోబుది నచ్చింది దేవునికి. ఆ యోబు ప్రార్థనా జీవితాన్ని బట్టి అంట వారి బిడ్డల చుట్టూ, భార్య చుట్టూ, ఒంటెల చుట్టూ, గుర్రముల చుట్టూ, గాడిదల చుట్టూ కదా, పని వాళ్ళ చుట్టూ కూడా అగ్ని కంచె వేయబడింది. హల్లెలూయా. ఏనాడు కూడా గొర్రె చనిపోవడం, లేకపోతే శత్రువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం, లేకపోతే ఆకాశంలో అగ్ని కుమ్మరించబడటం, తెగులు చనిపోవటం ఎప్పుడు కూడా యోబు కుటుంబంలో యోబు ఆస్తి పాస్తుల వ్యవహారాలు ఎక్కడ కూడా జరగల. కారణం ఏంటి? ఒక యోబు ప్రార్థన తన కింద ఎంతమంది పనివారు ఉన్నారో, ఎన్ని జంతువులు ఉన్నాయో అన్నిటికీ కాపలాగా, అన్నిటికీ అగ్ని కంచెగా దేవుడు వేసేసాడు. ఈరోజు నీ ప్రార్థన అమ్మా, నీ భర్తకు, నీ బిడ్డలకు, నీ బంధువులకు, రక్త సంబంధికులు ఏమైపోతుందంటే అది కాపుదలగా మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన శక్తి లేదు, నా ప్రార్థనలో బలము లేదు, నా ప్రార్థన ఇంకా చెప్పాలంటే ఏ